యూపీఎస్సీ ఇంటర్వ్యూ గైడెన్స్లో భాగంగా క్యాడర్ అండ్ సర్వీస్ సెలెక్షన్ అడ్వైజరీ అంటే ఒక ఆస్పిరెంట్కి సంబంధించినటువంటి డిఏఎఫ్ మీకు చూపిస్తాను. ఆ డిఏఎఫ్లో ఏ విధంగా క్యాడర్ సెలెక్షన్ ఉంటుంది, అలాగే ఈ సర్వీస్ సెలెక్షన్ ఉంటుందో చూద్దాం. సో ఇప్పుడు సర్వీస్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందనంటే, ఇప్పుడు టాప్ ప్రిఫర్డ్ సర్వీసెస్ ఏంటి అంటే ఆల్ ఇండియా సర్వీసెస్, టాప్ ప్రిఫర్డ్ సర్వీసెస్. వీటిలో ఐఏఎస్, ఐపీఎస్ ఫస్ట్ ఉంటాయి. ఆ తర్వాత సెంట్రల్ సర్వీసెస్లో ఐఆర్ఎస్ ఐటీ, ఐఆర్ఎస్ కస్టమ్స్, అండ్ తర్వాత మరొక సెంట్రల్ సర్వీస్ అయినటువంటి ఐఎఫ్ఎస్. సెకండ్ ప్రయారిటీ జనరల్గా దేనికి ఇస్తారంటే ఐఆర్టీఎస్, ఐఏఏఎస్ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్, ఐసిఎల్ఎస్, ఆర్పిఎఫ్, ఐఓఎఫ్ఎస్, తర్వాత ఐపీటీఎఫ్ ఎస్ అండ్ పాండిచ్చేరి సివిల్ సర్వీస్, అండ్ తర్వాత థర్డ్ ప్రయారిటీ ఇచ్చేది ఐఆర్ఐఎస్, ఐడిఏఎస్, ఐసిఏఎస్ ఇటువంటివి. సో ఈ డిఏ ఫైలింగ్కి సంబంధించి మీకు ఏమైనా సలహాలు కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. అండ్ ఇప్పుడు ఒక మోడల్ డిఏఎఫ్ చూపిస్తాను. ఆ అభ్యర్థి ఏ విధంగా పెట్టుకోవడం జరిగిందో చూద్దాం. సో యువర్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అగైన్స్ ది సర్వీస్ పోస్ట్ ఈస్ గివెన్ బిలో అని ఈ దీంట్లో ఇచ్చారు. అండ్ ఇట్ ఈస్ క్లారిఫైడ్ దట్ బిలో ఆర్డర్ ఆఫ్ సర్వీసెస్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ద రిలేటివ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఐస్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ది క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు యూస్ దేర్ ఓన్ డిస్క్రిషన్ వైల్ ఇండికేటింగ్ ద ప్రిఫరెన్సెస్ ఫర్ వేరియస్ సర్వీసెస్. అంటే యూపీఎస్సీ ఇచ్చిన ఆర్డర్ ఇది ఈ ఐఏఎస్, ఐఎఫ్ఎస్, అలాగే అంటే ఇండియన్ ఫారెన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీసు, ఇట్లా వరుసగా మొత్తం 21 సర్వీసులు ఉన్నాయి. సో ఈ 21 సర్వీసెస్లో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇలా ఉంది. అంటే ఈ క్యాండిడేట్ పెట్టుకున్నటువంటి ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రయారిటీ ఆల్ ఇండియా సర్వీసెస్కి ఉంటుందన్నాం. అలాగే ఈ అభ్యర్థి కూడా ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రయారిటీ ఆల్ ఇండియా సర్వీసెస్లో ఐఏఎస్కి ఇచ్చాడు. అదేవిధంగా సెకండ్ ప్రయారిటీ ఐపీఎస్కి ఇచ్చాడు, ఇండియన్ పోలీస్ సర్వీస్కి ఇచ్చాడు. థర్డ్ ప్రయారిటీ ఇండియన్ ఫారెన్ సర్వీస్కి ఇచ్చాడు. అలాగే ఫోర్త్ ప్రయారిటీ తీసుకుంటే ఐఆర్ఎస్ కస్టమ్స్కి ఇచ్చాడు. జనరల్గా ఎక్కువ ఫస్ట్ ఐఆర్ఎస్ ఐటీకి పెట్టుకుంటారు, బట్ ఈ అభ్యర్థి మాత్రం కస్టమ్స్కి ఇవ్వడం జరిగింది. ఫిఫ్త్ ప్రయారిటీ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్కి ఇచ్చారు. అండ్ సిక్స్త్ ప్రయారిటీ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఐటీకి ఇచ్చాడు, ఐఆర్ఎస్ ఐటీ అని అంటాం కదా. సో యూజువల్గా ఎక్కువ మంది అయితే ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఐటీ, తర్వాత ఐఆర్ఎస్ కస్టమ్స్, ఆ తర్వాత ఇండియన్ ఫారెన్ సర్వీస్. అంటే మీ నెక్స్ట్ 30 ఇయర్స్, 35 ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఏ విధంగా ఉండాలి అనేది ఇది డిసైడ్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెవెంత్ ప్రయారిటీ ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ సర్వీస్. నెక్స్ట్ ఎయిత్ ప్రయారిటీ ఇతను ఇచ్చినటువంటిది సో ఎయిత్ ప్రయారిటీ మన ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ సర్వీస్ అకౌంట్స్కి సంబంధించినటువంటిది ఎస్టేట్ సర్వీస్ అనేది కూడా. నైన్త్ ప్రయారిటీ ఈజ్ గివెన్ టు ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్. అండ్ 10th priority is being given to Delhi, Andaman Nicobar Island, Lakshadweep, Daman and Diu, and Dadra and Nagar Haveli సివిల్ సర్వీస్ గ్రూప్ బి దీనికి ఇచ్చారు. అలాగే 11th ప్రయారిటీ పాండిచ్చేరి సివిల్ సర్వీస్కి ఇవ్వడం జరిగింది. సో 12th ప్రయారిటీ ఇట్లా మొత్తం ఒక్కొక్క ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళాలి మనం. అంటే యూపీఎస్సి లెఫ్ట్ సైడ్లో మీకు ఐఏఎస్తో మొదలుపెట్టి ఐఎఫ్ఎస్ సెకండ్, ఐపీఎస్ థర్డ్ ఇట్లా ఇస్తుంది. ఇలా ఇవ్వాలనేటటువంటి అవసరం లేదు. ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇలా మారచ్చు, మీకు ఇష్టమైన చాయిస్ బట్టి మారచ్చు. Candidate who is appointed to the Indian Police Service on the basis of results of an earlier examination and continues to be a member of that service shall not be eligible to opt for the Indian Police Service in the Civil Service Exam 2020. అంటే ఈ గతంలో ఇప్పుడు సపోజ్ మీరు కనుక ఐపీఎస్ కనుక సెలెక్ట్ అయ్యి ఉన్నారు కనుక మీరు ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యి ఉంటే మళ్ళీ ఐపీఎస్ పెట్టకూడదు. అండ్ ఐఎఫ్ఎస్ పెడితే మళ్ళీ దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉండదు. ఆల్రెడీ మీకు కనుక ఐపీఎస్ వచ్చి ఉంటే మళ్ళీ ఐపీఎస్ మీ ప్రయారిటీస్లో ఉండదు. సో ఇట్లా తర్వాత మీకు ఈ క్యాడర్ సెలెక్షన్ తీసుకోండి. ఈ క్యాడర్ సెలెక్షన్, జోనల్ సెలెక్షన్. ఇప్పుడు ఈ జోనల్ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడండి. ఇప్పుడు ఈ అభ్యర్థి తెలంగాణ అభ్యర్థి. సో ఈ అభ్యర్థి జోన్ 5లో తెలంగాణ ఉంది కాబట్టి జోన్ 5 ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకున్నాడు.
ఆ జోన్ 5లో 5 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. సో, తెలంగాణకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చాడు. ఆంధ్రాకి సెకండ్ ప్రయారిటీ ఇచ్చాడు. అండ్ కర్ణాటకకి థర్డ్, కేరళ ఫిఫ్త్, తమిళనాడు ఫోర్త్ ఇచ్చాడు. సో, జోన్ 5కి కొంచెం దగ్గరలో ఉండేటటువంటి జోన్ 3 అంటే మన తెలంగాణకి ఛత్తీస్‌గఢ్ దగ్గరుంటది, మధ్యప్రదేశ్ దగ్గరుంటది, మహారాష్ట్ర దగ్గరుంటది. సో, జోన్ 3 సెకండ్ ప్రయారిటీ ఇచ్చి, ఆ జోన్ 3లో మళ్ళీ ఫస్ట్ ప్రయారిటీ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తర్వాత ఛత్తీస్‌గఢ్, గుజరాత్. సో, ఇట్లా జోనల్ ప్రయారిటీస్ ఇచ్చుకుంటాం. సో, తర్వాత జోన్ 5 ఫస్ట్ ప్రయారిటీ, జోన్ 3 సెకండ్ ప్రయారిటీ, జోన్ 2 థర్డ్ ప్రయారిటీ, జోన్ 4 ఫోర్త్ ప్రయారిటీ, జోన్ 1 ఫిఫ్త్ ప్రయారిటీ. అట్లా జోనల్ వారీగా ముందు ప్రయారిటీస్ ఇచ్చేసుకున్న తర్వాత, ఆ జోన్‌లో ఉండే రాష్ట్రాలకి 1, 2, 3, 4 అనేటటువంటి ప్రయారిటీస్ ఇవ్వాలి. సో, ఈ రకంగా మీకు ఆహ్, మీరు నేటివ్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ అయ్యుంటే, జోన్ 5 ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోండి. ఏపీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకుంటారు. అండ్ తెలంగాణ సెకండ్ ప్రయారిటీ పెట్టుకుంటారు. మీరు తెలంగాణ నేటివ్ అయితే ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణకి ఇస్తాం. ఆంధ్రప్రదేశ్‌కి సెకండ్ ప్రయారిటీ ఇస్తాం. మిగతా 3 రాష్ట్రాలకి మీ ప్రిఫరెన్స్‌ని బట్టి. ఇప్పుడు మీరు సపోజ్ ఆంధ్రప్రదేశ్‌లో ఉంటూ మీరు గనక ఆహ్, శ్రీకాకుళం, విజయనగరం ఇటువంటి జిల్లాల దగ్గర ఉన్నారనుకోండి. జోన్ 5 ఫస్ట్ ప్రయారిటీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టి, తర్వాత మన జోన్ 2కి సెకండ్ ప్రయారిటీ ఇయ్యాలి. ఎందుకని జోన్ 2లో మీకు ఒరిస్సా ఉంది. ఆ ఒరిస్సాకి ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవాలి. అండ్ ఆ రకంగా అదే విధంగా మీరు గనక ఈ తెలంగాణ మీ హోమ్ స్టేట్ అయ్యుండి, జహీరాబాదు ఇటువంటి ఏరియాస్ గనక మీకు దగ్గరలో ఉన్నవాళ్ళైతే, తెలంగాణకి ఫస్ట్ ప్రయారిటీ పెట్టి, కర్ణాటకకి సెకండ్ ప్రయారిటీ పెట్టుకోవాలి జోన్ 5లో. అండ్ అదేవిధంగా మీకు మహారాష్ట్ర కూడా మీకు దగ్గరగానే ఉంటుంది కాబట్టి, జోన్ 3 సెకండ్ ప్రయారిటీ పెట్టుకొని, మహారాష్ట్ర ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవాలి. సో, ఈ రకమైనటువంటి ప్రయారిటైజేషన్‌కి సంబంధించి మీకు ఏమన్నా ఆహ్, అడ్వైజరీ కావాలంటే డిస్క్రిప్షన్‌లో ఫోను నంబర్ ఉంది. ఆ ఫోను నంబర్‌కి మీరు వాట్సాప్ చేసి తెలుసుకోవచ్చు.